తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళడానికి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. శ్రీకాళహస్తి గుడి ఆర్చ్. బస్సులో వెళ్ళేటప్పుడు మనకు గుడి కనిపిస్తుంది. శ్రీకాళహస్తి గుడి లోపలికి వెళ్ళడానికి 4 ప్రవేశ మార్గాలు ఉంటాయి. 4 గోపురాలలో మనము ఎందులో నుంచైనా గుడి లోపలికి ప్రవేశించవచ్చు. నేను సాయంత్రం వెళ్ళడం వలన భక్తులు కొంచెం తక్కువగా ఉన్నారు. ఇక్కడ నా చెప్పులు పోయాయి, మీరు జాగ్రత్తగా ఉండగలరు. ప్రసాదాల వివరములు. కన్నప్ప ఆలయానికి దారి. దారిలో ఉన్న వివిధ రకాల బొమ్మల షాపులు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, పూజా సామాగ్రి లభించును. కన్నప్ప ఆలయ కొండపై నుంచి శ్రీకాళహస్తి గోపురాలు. భక్త కన్నప్ప ఆలయము. భక్త కన్నప్ప విగ్రహం. భక్త కన్నప్ప ఆలయ కొండపై శివపార్వతుల విగ్రహాలు. నేను వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తిలో భారీ వర్షం కురిసింది. శ్రీకాళహస్తిలోని అన్నప్రసాద నిలయము. నేను అన్నప్రసాదానికి వెళ్ళాను. రాత్రి అన్నప్రసాదంలో భాగంగా ఉప్మా వడ్డించారు. ఉప్మా చట్నీ చాలా బాగుంది. శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు తప్పకుండా తినొచ్చు. కన్నప్ప గుడి పైన ఉన్న శివపార్వత విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇది నా శ్రీకాళహస్తి ప్రయాణం.